హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి కళాశాలలు అంటే కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయడం జరిగిందనమాట. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు అనేటివి 2024-2025 సంవత్సరానికి గాను ఫీజు బకాయిలు మొత్తం 600 కోట్ల రూపాయలని విడుదల చేయడం కూడా జరిగిందనమాట. దాని గురించి క్లియర్గా ఇంకా డీటెయిల్గా చెప్పుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది, మేలు జరుగుతుందన్నమాట. ఇక పాయింట్లోకి వెళ్దాం రండి. ఏపీలో కళాశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. మొత్తానికైతే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం నిధులు 600 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 778 కోట్ల రూపాయలు చెల్లించినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించడం జరిగింది. దీనికి అదనంగా ప్రస్తుతం 600 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన పేర్కొన్నాడనమాట. గత ప్రభుత్వ బకాయిలు కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి 400 కోట్ల రూపాయలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు కోన శశిధర్ తెలియజేయడం జరిగిందనమాట. ఇంకా కళాశాల యాజమాన్యాలు ఎవరు కూడా విద్యార్థులకు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయరాదని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫీజు చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి ఉండకూడదని కూడా పేర్కొనడం జరిగింది. ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టినా లేదా వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ టైంలో వాళ్ళకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు నిలిపివేసినా ఇంకా ఏదైనా సరే చర్యలకు పాల్పడితే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించడం కూడా జరిగింది. అదేవిధంగా వివిధ దశల్లో భారీగా అన్ని విద్యా సంస్థలకు పూర్తి చెల్లింపులు చేపడుతున్నట్లు కూడా విద్యాశాఖ కార్యదర్శి శ్రీ కోన శశిధర్ గారు పేర్కొనడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.